ఎస్ శేష్ గారు, ఇవాళ మనం చూస్తున్నాం హైడ్రా అన్నది నిజంగా చెప్పాలంటే మాత్రము నేను అన్నట్టుగా హైడ్రామాను నడుస్తుంది, హైడ్రా మ్యానియాను నడుస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇది మంచి పరిణామం అని చాలామంది మాట్లాడుతున్నారు. బట్ అదే సందర్భంలో దీన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా వాడుకునే ప్రయత్నం జరుగుతోందా అన్న ఒక అనుమానం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో హైడ్రాకు సంబంధించిన ఏర్పాటు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు, దీనిపై మీ విశ్లేషణ. అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్యక వ్యవస్థల్లో సాధారణంగా ఒక మాట ఉంటుంది, ఏంటి అని అంటే పని చేయరు, ఒకవేళ పని చేద్దామని ఎవరన్నా అనుకుంటే వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెడతారు అనేటటువంటి మాట అయితే తరచూ మనకి వినపడుతుంటుంది. బట్ హైడ్రా అనేటటువంటి ఒక స్వతంత్ర ఏజెన్సీ వ్యవస్థని రేవంత్ రెడ్డి ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే హైడ్రా అనేది కొంతకాలంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆక్రమణలను తొలగిస్తున్నటువంటి సందర్భంలో పెద్దగా అభ్యంతరాలు ఏమీ రాలేదనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే గత కొంతకాలంగా హైదరాబాదు అనేక సమస్యలతోటి సతమతం అవుతుందండి. అసలు హైదరాబాద్ అంటే ఏంటది? ఒక బ్రాండ్ ఇమేజ్ కలిగినటువంటి దేశంలోనే 5వ అతి పెద్ద నగరము. గత ప్రభుత్వము కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇచ్చిన హామీ ఏంటది? హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేస్తామని. అంటే హైదరాబాద్ లేకుండా, హైదరాబాద్ అభివృద్ధి జరగకుండా తెలంగాణ అభివృద్ధిని ఊహించలేము, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను కూడా ఊహించలేము. కాబట్టే ఇవాళ హైదరాబాద్ పైన చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టింది. అందుకే కదా మొన్న బడ్జెట్ లో హైదరాబాద్ కి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మూసీ రివర్ ఫ్రంట్ పట్టుకొస్తున్నారు, 4.0 ఫ్యూచర్ సిటీ అనే ఒక కొత్త దాన్ని తీసుకొస్తున్నారు, మెట్రో విస్తరణ చేస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలన్నితోటి హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ ని పెంచటం, హైదరాబాద్ రెప్యుటేషన్ ని పెంచాలి, దానికి డబ్బులు కేటాయించాలనే దాంతో పాటు హైడ్రా లాంటి ఒక స్వతంత్ర ఏజెన్సీని పట్టుకొని వచ్చారు. దానికి ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉంటారు, తర్వాత ఒక కమిషనర్ ని ఏర్పాటు చేస్తారు. దరిదాపు ఈ హైడ్రా పరిధి 2,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే ORR వరకు కూడా దాన్ని విస్తరించేటటువంటి పరిధిని తీసుకొచ్చారు. దాంట్లోకి హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ వస్తుంది, HMDA వస్తుంది, వాటర్ బోర్డు వస్తుంది, తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డు వస్తుంది, ట్రాఫిక్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. అంటే ఈ సిస్టమ్ లో ఉన్నటువంటి ఒక మంచిది ఏంటి అని అంటే ఆక్రమణలను తొలగించటం, ఉల్లంఘనలను లేకపోతే ఆక్రమణల పైన చర్యలు చేపట్టడం, మూడవది మెరుగైనటువంటి సేవలు అందించటం. ఈ 3 లక్ష్యాలతోటే హైడ్రా లాంటి ఒక కొత్త ఏజెన్సీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే మీరు చూడండి, నేను ఒక నెల రోజుల క్రితం ఒక ఆర్టికల్ రాశాను. ఈ హైదరాబాద్ దశ మార్చేనా అనేటటువంటి ఒక ఆర్టికల్ రాశాను. అంటే హైడ్రా అనేటటువంటి ఒక వ్యవస్థ హైదరాబాద్ ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపించాలనేటటువంటి ఉద్దేశంతో పట్టుకొచ్చారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మీరు తెలంగాణ రాష్ట్రంలో 2 గ్రేటర్ సిటీలు ఉన్నాయి, ఒకటి హైదరాబాదు, రెండోది వరంగల్. ఈ 2 నగరాలు కూడా తేలికపాటి వర్షానికి కూడా లోతట్టు ప్రాంతాలు, కాలనీలు, బస్తీలు పెద్ద ఎత్తున నీట మునిగిపోతున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. 2 నగరాలు పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్నాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఈ సమస్యలకు పరిష్కారం ఏంటని, ఈ సమస్యలకు పరిష్కారం చూపెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ హైడ్రామాగా ఎవరు అభివర్ణిస్తున్నారు? ఇవాళ హైడ్రా చర్యలు చేపట్టేసరకు ఎవరు కోర్టుకు వెళ్లారు? పెద్దలు వెళ్లారు. ఒకవేళ హైదరాబాద్ నగరం గాని, వరంగల్ నగరంలో గాని వర్షాలు వచ్చి నీట మునిగితే ఎవరి ఇళ్లు మునుగుతున్నాయి? పేదల ఇళ్లు, బస్తీలలో, కాలనీల్లో ఉన్నటువంటి పేదల ఇళ్లు మునుగుతున్నాయి. ఇవాళ పెద్ద ఎత్తున ఆక్రమణలు చేసేటటువంటి అధికారము, బలము ఎవరికి ఉంది? పెద్దలకు మాత్రమే ఉంది. ఇవాళ వాటన్నిటినీ తొలగిస్తుంటే వస్తున్నటువంటి ఆక్షేపణలు ఏంటి? ఇవాళ కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ హైడ్రాని ఒక పక్క అభినందిస్తూ ఇంకొక పక్క దాని విధి విధానాలు ఏంటో కోర్టు తెలుసుకోవాలనుకుంది. కానీ ఎక్కడా కూడా కోర్టు హైడ్రా కూల్చివేతలను గాని, హైడ్రా చర్యలను ఆపమని చెప్పలేదని మనం గమనించాలా. ఇక వివాదం ఎక్కడొచ్చింది? గత 5 రోజులుగా హైదరాబాద్ లో ఆక్రమణలు తొలగిస్తుంటే వివాదం ఎక్కడొచ్చింది అంటే జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చబోతున్నారు అనేటటువంటి ఒక ఆరోపణలు, ఒక ఊహాగానం నేపథ్యంలో ఇవాళ ఈ సమస్య వచ్చింది. జన్వాడ ఫామ్ హౌస్ ఎక్కడుంది? FTL లో ఉందా లేదా అనేది ఆ ప్రతాప్ రెడ్డి లేకపోతే లీజుకు తీసుకున్నామని చెప్తున్నటువంటి వాళ్ళు స్పష్టం చేయాలా. గండిపేట FTL లో ఉందా లేదా అనేటటువంటి విషయం కాదు. జన్వాడ ఎప్పుడు కట్టారు? 111 జీవో ఉన్నప్పుడే కట్టారు కదా. 111 అదొక వివాదం. మళ్ళీ
FTL పరిధి అన్నది ఒకటైతే ఆ 110 సంబంధించి మరొకటి, మరి తర్వాత హైడ్రా పరిధిలో అది ఉందా లేదా మరొక పరిధిలో 111 జీవో పరిధిలో హైదరాబాద్ లో జంట జలాశయాల పరిధిలో ఏ శాశ్వత నిర్మాణం చేపట్టకూడదు జీవో ఉంది కదా. 111 జీవోని గత ప్రభుత్వం ఎత్తివేసింది కదా చివరిలో 2023లో అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి కదా. కాబట్టి వాళ్ళ హైదరాబాద్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరకాలి అంటే హైడ్రా లాంటి ఒక ఏజెన్సీ బ్రహ్మాండంగా పనిచేయాలి. మీరు చూడండి, ఇవాళ హైదరాబాద్ ని ముందు పెట్టుకునే కదా రేవంత్ రెడ్డి గారు అమెరికాను దక్షిణ కొరియా వెళ్లి 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురాగలిగింది. ఒకవేళ హైదరాబాద్ కు ఆ బ్రాండ్ ఇమేజ్ లేకుండా హైదరాబాద్ ఇదే సమస్యలతో సతమతం అవుతుంటే ఇవాళ చిన్న వర్షం పడితే హైదరాబాద్ లో మొత్తం ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోతుందండి. ఒకసారి శ్రీనివాస్ యాదవ్ ఒకసారి